పార్టీని మరింత బలోపేతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్పష్టం చేశారు. శనివారం రాష్ట్రంలోని ప్రైవేట్ హోటల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలో అందరి ఆమోదంతో వార్డు కమిటీల నియామకం చేపడతామన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈవినింగ్ ఒక క్లస్టర్ సమావేశం పార్టీ ఆఫీస్లో చేసుకుని విడిగా ఒక క్లస్టర్ అంటే 4-5 డివిజన్స్ ఉంటాయి. ఒక 5 గ్రూపులుగా కూర్చొని అక్కడికక్కడే ఆ వార్డు యొక్క కమిటీని నియమించుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. వార్డుల్లో వెళ్తే మరి నా ఆలోచన ప్రకారం వార్డుల్లో మనమే ఉండము, ఇతర ప్రజానీకం కూడా ఉంటుంది. వాళ్ళు కావాలని లేనిపోని సృష్టించి అక్కడ కమిటీ ఎన్నికల్లోనే వాళ్ళు జుట్లు పట్టుకున్నారు, తన్నుకున్నారనే భావన రాకూడదు, పేపర్కి రాకూడదు. మనమంతా కూడా ఐకమత్యంతో మరి యునానిమస్గా ప్రతి వార్డులో కూడా అందరి యొక్క ఐకమత్యంతోనే యూనిట్ ప్రెసిడెంట్ కానివ్వండి, బూత్ కన్వీనర్ కానివ్వండి, బూత్ కమిటీలు కానివ్వండి ఎన్నుకోవాలని నా విన్నపం. కాబట్టి ఇక్కడ కూడా ఇంకా చాలామంది సీనియర్స్ నాయకులు ఉన్నారు, మరి ఎన్నో ఎలక్షన్స్ చూసిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మరి దీనికైనా మంచి అంటే సలహా ఉంటే కూడా చెప్తే దాని ప్రకారం మన ఎయిమంతా చక్కగా యునానిమస్గా అందరి ఆమోద్యంతో కమిటీలు ఏర్పడాలి అనేదే మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ముఖ్య ఉద్దేశానికి ఎలా చేయాలని ఎవరు సలహా ఇచ్చినా కూడా తీసుకొని ఆ విధంగా పాటించి మనమంతా కూడా ఒక్కటిగా ఉన్నాం. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ యూనియన్గా ఉంది, యూనిటీగా ఉంది, ఐకమత్యంగా ఉంది, బలంగా ఉందని నిరూపించుకోవాలని మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు.